ఆలోచిస్తే ఒక హంతకుడు తప్పించుకుంటాడు కదా. పైగా తను చంపింది తండ్రి ప్రాణ స్నేహితుడిని అంటున్నారు. రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పది నాన్న. అతన్ని చట్టానికి అప్పచెప్పడమే కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా, మంచి సలహా ఇచ్చావు. ఏంటి అలా చూస్తావు? నాకు బొట్టు పెట్టు. ఏంటమ్మా ఇదంతా? సుహాసిని మా ఆయనకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను నాన్న. ఏ ఆడదైనా భర్త రెండో పెళ్లి చేసుకుంటారంటే భరించలేదు. అలాంటిది నా చెల్లెల్ని నాకు సవతిగా పంపమని అడుగుతున్నా. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు బొట్టు పెట్టి అడిగినా కాళ్ళు పట్టుకున్నా నువ్వు అనుకున్న జరగదు. నేను అనుకున్నది జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పిన ఒప్పుకోవా? అక్క, నీ మొగుడు గురించి నీకు తెలీదు. అతను ఒక హంతకుడు. సుహాసిని, చంప పగల కొడతాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నీ బావని హంతకుడు అంటావా? చెల్లెల్ని కొట్టే హక్కు నీకుంది గాని హంతకుడు కాదనే అధికారం నీకు లేదమ్మా. ఈ నిజం ముఖ్యమంత్రి గారికి చెప్పి సాక్ష్యం ఇచ్చి రావడానికే బయలుదేరాను. ఇంతలో నువ్వు వచ్చావు. కూతురు పసుపు కుంకాలు తోడడానికి భయపడుతున్న సీరియల్లో తండ్రిని నేనేనమ్మా. నా మాట నిజం కాదనుకుంటే నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని రామ్మా. చూసావమ్మా? చూశాను మావయ్య. మావయ్య, లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసిన రోజు నువ్వు నా కాళ్ళు కడిగావు. ఇప్పుడు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. ఆ క్యాసెట్ ఇచ్చే మావయ్య. సారీ, నేను ఇవ్వను. సారీ మావయ్య. మావయ్య, ఆ భగవంతుడు నన్ను పుట్టించింది నీ ఇద్దరు కూతుల మెడలో తాళి కట్టడానికి, నా మెడలో ఉరి తాడు పట్టడానికి కాదు. ప్లీజ్ ఆ క్యాసెట్ ఇచ్చే. 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 క్యాసెట్ ఇచ్చే. క్యాసెట్ ఇచ్చే. ఆల్రెడీ ఒక హత్య చేశాను, ఇప్పుడు ఇది రెండోది. మీరు కనుక ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఇక నాగాతో మనకు పని లేదు. సంపేయ్. అవసరమైతే వాడి శవాన్ని మనం వాడుకుందాం. అలాగే సార్. చూస్తారేంట్రా? వెచ్చండి వాడిని.
నాగా ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు సార్. సార్ సూర్య హియర్ సార్. నాగాని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ సార్. ఎల్లుండి కోర్టులో హాజరుపరచాలి. సార్. దిస్ ఇస్ సీఎం ఆర్డర్. ఓకే సార్. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాని జర్నలిస్టులు కలవకూడదు. అలాగే సార్. అతను మన కస్టడీలోనే ఉండాలి. ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. అలాగే సార్. నాగా నాగా సార్ నాగా తప్పించుకున్నాడు సార్. అయితే ఓ పని చేయండి. అందరూ కలిసి హుస్సేన్ సాగర్ లో తోకండి. అలాగే సార్. సార్. ఇడియట్. థ్యాంక్ యూ సార్. సిటీ మొత్తం అలర్ట్ చేయి. బీ కేర్ఫుల్. ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా? ఇంచి ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా? కళ్ళలో కత్తి యుద్ధం, చేతుల్లో కర్ర యుద్ధం, బుగ్గల్లో ముద్దు యుద్ధం, సయ్యా సయ్యా. మొత్తంగా తిప్పి యుద్ధం, మిత్తంగా ముష్టి యుద్ధం, గుత్తంగా హత్తుకుందాం సయ్యా సయ్యా. అరే నీవంటే ఇష్టం, అరే నీతోనే కష్టం. హే చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా? ఇంచి ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా?
కానీ నీ వంటి వంపు సొంపులు నా వంట చకంటి చురుకైనా నీ కంటి కొంటె చూపుల నా వంట అయ్యయ్యో వెన్నెల రేయి వేసవిగా మారినదోయ్ ఆ వేడి ఎదలో చేరి మోహాలే రేపినదోయ్ వై నా మీద చేయి ఏ చే నా వయసు దోచే ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగ్లీష్ ముద్దులోన కష్టమున్నదా నడుము వంపులనే చూస్తుంటే మనసు జివ్వున లాగనులే చేతి ఒడుపులలో నమేను పులకరించి పోయినులే మచిలీపట్నం మల్లెల పడవ ఆశగా నన్నే చూసింది ఏటూరు ఏనుగుదంతం మెల్లగా నన్నే తాకింది ఈ సల్సా కలిపే వరుస ఈ గుంసా చేసే జల్సా ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగ్లీష్ ముద్దులోన కష్టమున్నదా ఇంచి ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా కళ్ళల్లో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం బుగ్గల్లో ముద్దు యుద్ధం సయ్యా మొత్తంగా తిప్పి యుద్ధం మిత్తంగా ముష్టి యుద్ధం గుత్తంగా హత్తుకుందాం సయ్యా అరే నీవంటే ఇష్టం అరే నీతోని కష్టం నీ అధరా